వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం జోగుల కాలనీ దగ్గర ఉన్న కాలువ ద్వారా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు తెలియజేశారు. కాలువ అపరిశుభ్రంగా ఉండటంతో పాములు కీటకాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దోమల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వాళ్ల గోడు చెప్పుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వారి సమస్యను తీర్చాలని కాలనీ వాసులు తెలియజేశారు. హలో ఇంకా రాలేదు నువ్వు వచ్చేస్తావు కదా, వచ్చేసి మాకన్నా ముందుగా ఉంది కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ అందరూ ఒకటే. మీరు మీరు అడిగి అడిగి కూడా అలసిపోయింది. ఇప్పుడు తిరిగే ఓపికలే. అది కాలువ ఉన్నా పై నుంచి కలిపేశారు. అప్పుడు నేను వద్దు అని చెప్పేసి అప్పుడు కొద్దిగా చిన్నగా ఉన్నాను. ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేస్తాయి. నమస్తే అండి, చంద్రగిరి జోగల కాలనీ. నా పేరు రేవంత్ కుమార్. గత 10 సంవత్సరాలుగా మేము కాలువ కోసము ఎక్కువగా పోరాడుతున్నాము. గత ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి ఇచ్చాము అర్జీలన్నీ, తిరిగి ఈ వీధిలో ఆడవాళ్ళంతా పోయి ఇచ్చినాము. ఎవరు స్పందించలేదు. కలెక్టర్ గారు మీరన్నా స్పందించి మాకు కాలువ పడేట్లుగా చూడండి. చాలా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉన్నది. తిరిగి తిరిగి చీటికలు బాధ, మళ్ళీ డ్రైనేజ్ బాధ. అక్కడి నుంచి కాలువ కట్టి అక్కడ డ్రైనేజ్ అట్టే కలిపారు. అక్కడ మాకు అదే బాధ, స్మెల్ ఎక్కువ వస్తూ ఉంది. ఉండలేకపోతున్నాం. పిల్లకాయలకి అంతా హెల్త్ బాగా లేకుండా వచ్చేస్తూ ఉంది. ఈ సమస్య కోసం చాలా పోరాడాము. మీరే మాట్లాడాలి. నమస్తే అండి, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మా జోగల కాలనీ. ఇక్కడ మా ఇండ్ల కాలువ నుంచి ఇక్కడ కాలువ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎన్నో అర్జీలు ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారు కానీ ఎన్నో అర్జీలు పెట్టాము. ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దానికన్నా ఏదో చిన్నపిల్లకాయలు ఇక్కడ ఆడుకుంటూ తిరుగుకుంటూ ఉంటారు. లేడీస్ అంతా వాకింగ్కి వెళ్తూ ఉంటారు. పాములు దోమలు చూడండి కాలువలు ఎలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఏదైనా మాకు కనిపించి మాకు స్పందించండి. దీన్ని తొందరగా రెడీ చేయించండి. కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం. మేమంతా చిన్నపిల్లలు పాములు, ఇక్కడ చిన్నపిల్లలంతా పాములు కొరికేసి ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి చెప్పినాము. వాళ్ళు పట్టించుకోవడం లేదు. చెత్తలు అంతా ఇక్కడే ఉంటాయి. ఎన్నో ఏండ్లుగా నుంచి ఉంటాము ఇక్కడ మేము. కాలువలు అట్లట్లే ఉంటాయి. వాసన, చీటికలు వస్తాయి. నీళ్లు కూడా మాకు ఇక్కడే ఉండాలి. ఆ వంక పక్కనే నీళ్లు. అవి కూడా చేయటానికి కూడా మేము ఎన్నోసార్లు చెప్పున్నాం ప్రభుత్వానికి. పోయేసి చెప్తే అక్కడ కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి మీరేమన్నా పెట్టించుకొని మాకు ఇది సహాయం చెయ్యండి. కాలువ. నమస్తే అండి, మాది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం. నా పేరు ధనలక్ష్మి. జోగల కాలనీ లాస్ట్లో ఉంటామండి. చెరువు పోయే దారి. మాకు ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా మాకు కాలువ అనేది ఇక్కడ నీట్గా లేదు. బీడీ కాలనీ నుంచి అడవి నీళ్ళన్నీ ఇట్టే వస్తాయండి. పాములు, జెర్లు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు నీట్నెస్ లేదు. కాలనీ వాళ్ళంతా చెత్త తెచ్చి కూడా ఈ కాలువలోనే వేస్తారండి. మాట్లాడితే గొడవలు. మాకు ఇది కొద్దిగా చూడాలి. వీలైనంత తొందరలో. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు సమాధానం చెప్పడం లేదండి. దయచేసి ఇది మీరు పట్టించుకోవాలి. అలసిపోయి ఉన్నామండి తిరిగి తిరిగి మేము. అంతా వనకాలంలో ఈ చంద్రగిరి తిరుపతి జిల్లా. మాకు ఈ ఏరియాలో జోగల కాలనీలో ఉన్నాము. ఈడ చీటీలు, పాములు, ఈ కాలువ శుభ్రం లేదు. అంతా గలీజ్గా ఉంటుంది. ఎప్పుడు చూడు చెత్త, పాడు, గుడ్డలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. పాములు రాత్రిలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. మేము కొట్ల